నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఒక అమెరికన్ వ్యక్తి మనం చూసుకుంటే పోలీసులకు చుక్కలు చూపించాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని సాల్వా ప్రాంతంలో ఒక అమెరికన్ వ్యక్తి తన యొక్క వాహనాన్ని నిర్లక్ష్యంగా అధిక వేగంతో నడుపుతూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు నివేదిక అందింది. అధికారులు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆ యొక్క ప్రాంతానికి అయితే వెళ్లడం జరిగింది. పోలీసులు అక్కడికి వెళ్లిన తర్వాత అతన్ని ఆపేందుకు ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఉన్నాము, ఆపాలని చెప్పేసి. కానీ పోలీసులు ఆపుతూ ఉన్నా సరే వాహనాన్ని ఆపకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ తప్పించుకొని పారిపోయాడు. దీంతో సాల్వాలో ప్రారంభమైన సినిమా తరహా చేజ్ ఏదైతే ఉందో, సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, నేరస్తుడు ముందు వెళుతూ ఉంటే పోలీసులు వెనకాల సైరన్లు మోగించుకుంటూ వెళుతూ ఉంటారు కదా, ఆ తరహాలో అయితే సాల్వా ప్రాంతంలో ఈ యొక్క చేజు ప్రారంభమైంది. ఆల్ హసానియా ప్రాంతంలో మనం చూసుకుంటే నాటకీయంగా హై స్పీడ్ చేజింగ్ తర్వాత ట్రాఫిక్ పోలీసులు మరియు రెస్క్యూ బృందాలు ఆ యొక్క అమెరికన్ వ్యక్తిని పట్టుకున్నాయి. ఆల్ జులాయా వరకు సాగిన ఈ యొక్క చేజులో అనుమానితుడు 2 పెట్రోలింగ్ వాహనాలను ఢీకొట్టాడు, ఒకదానిని అందులో పాడు చేశాడు. అలాగే 2 హవల్లీ రెస్క్యూ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఆ యొక్క అమెరికన్ వ్యక్తి లైసెన్సు లేని తుపాకీ కలిగి ఉన్నాడని చెప్పేసి అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు, ప్రభుత్వ ఆస్తులను పాడు చేశాడని చెప్పేసి, అలాగే అతని దగ్గర నుంచి మద్యం బాటిళ్లు మరియు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని చెప్పి ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పేసి అధికారులు కనుగొన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, సాల్వా ప్రాంతంలో అమెరికన్ వ్యక్తి తప్పించుకుని పారిపోయిన తర్వాత అబు హసానియా ప్రాంతంలో మనం చూసుకుంటే అతను తప్పించుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ పోలీసులు మూసివేయడం జరిగింది. దీంతో అతను తప్పించుకునేందుకు మార్గం లేకపోవడంతో పోలీసులకు దొరికిపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి గాయపడిన 2 పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఎవరైనా కువైట్ లో ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా సరే కువైట్ లో జరిగిన ఈ చేజ్ ఏదైతే ఉందో కువైట్ లోని ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పేసి చాలా మంది ప్రజలు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.